హృదయ రాగం డిసెంబర్ 7. ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి 94వ కీర్తన 1వ వచనము. యెహోవా ప్రతికారము చేయి దేవా, ప్రతికారము చేయి దేవా, ప్రకాశింపుము. భక్తుడు అంటున్నాడు, దేవా ప్రతికారము చేయు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎవరికి ప్రతీకారం చేయాలి? దేవుడు నీతిమంతులను రక్షించే దేవుడు, అలాగే దుష్టులను శిక్షించే దేవుడు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి. చాలామందికి నీతిమంతులకు అంటే మంచి వారికి కొంతమందికి అన్యాయం చేస్తూ ఉంటారు చెడ్డ మనసులు. వాటి విషయంలో మంచివారు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ అన్యాయాన్ని, ఆ నొప్పిని అనుభవించుకుంటూ లోపల చాలా బాధను అనుభవిస్తూ ఉంటారు. కానీ వీటి అన్నిటికీ సమాధానం ఇచ్చేవాడు దేవుడే. వీరికి ప్రతీకారము దేవుడే చేస్తాడు. ఈ సమాజంలో ఎంత మంచితనంగా ఉన్నా, ఎంత ఓపిక పట్టినా మన శత్రువులు మనల్ని వేటాడుతూనే ఉంటారు. ఒక వ్యక్తికి ప్రతీకారం చేయాలి అన్నా అది దేవుడే చేయగలడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అంటూ ఉన్నాడు. మన పని ఏంటి? ప్రతి సమస్యను, ప్రతి శత్రువును దేవునికి అప్పగించడము. మన సమస్యలు ఆయనకు అప్పగించినప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. ఆవేశము, కోపము, పగ, ప్రతీకారము తీర్చుకోవడము మన వంతు కాదు. ఆయనను నమ్మిన ప్రతి విశ్వాసి నెమ్మది కలిగి ఉండాలి. నీ బాధ్యత ఆయనకు అప్పగించావు కాబట్టి మనమందరము మన శత్రువులు, మన సమస్యలను ఆ దేవాది దేవునికి అప్పగించుకునే వారిగా ఉందామని కోరుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం. వినుచున్న ప్రతి బిడ్డలో ఈ వాక్కును నెరవేర్చండి. ఎవరైతే మమ్మలను బాధ పెడుతున్నారో వారికి ప్రతీకారం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రియ సహోదరి కృష్ణవేణి.